27, 28 తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ అవర్స్ తర్వాత పజ్జూరి వెంకటేశ్వర్లు అని చెప్పి మన రాఘవాపురం మోతే మండలానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన పైన ఒక 5 వ్యక్తులు కారులో వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా శివప్రసాద్, స్వామి, రమేష్, నరసింహ అండ్ శివాజీ అని తెలుసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసినాము. కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు వెల్లడిస్తాం. వీళ్ళకి సంబంధించి రాఘవాపురంలో ఈయనకు వంగాల కిరణ్ అనే వ్యక్తికి భూ వివాదం నడుస్తూ ఉంది. ఆ వివాదంలో భాగంగా చేసి ఉండవచ్చు అనేది ఈయన స్ట్రాంగ్ సస్పెక్ట్. దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తాం. ఆయుధాల కర్రలు అనేవి ఉన్నవి. ఆయుధాలు అట్లాంటి ప్రస్తుతానికి లేవు. దర్యాప్తు తర్వాత మిగతా విషయాలు కూడా తెలుస్తాయి. పేరు పజ్జూరి వెంకటేశ్వర్లు అండి. మాది రాఘవాపురం మండలం మోతే జిల్లా సూర్యాపేట. నేను గత 8 సంవత్సరాల నుంచి మహిళా పాఠశాలలో వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే మాకు 26వ తారీఖు నైట్ సాయంత్రం 6 గంటలకి ఒక వ్యక్తి అన్కాన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మాది కాసరాబాద్, మాకు 97 మోడల్ ట్రాక్టర్ ఉంది, ఖర్చుపెట్టి పోయిందండి, ఒకసారి మిమ్మల్ని కలవాలి, ఎక్కడూరంటే నేను షోరూమ్ లేదండి, బయటకు వచ్చిన, మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే షోరూమ్ తీసుకెళ్ళండి అని చెప్పాను. అంటే లేదు మా సార్ మిమ్మల్ని కలవంటూ మీతో మాట్లాడాలని చెప్పాను. అంటే నేను లేను, బయట ఉన్న తర్వాత చేస్తాడని కట్ చేశాను. మళ్ళీ నేను డ్యూటీ అయిపోయిన తర్వాత 8 గంటలకి ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ ఫోన్ చేసి ఆ బ్రదర్ ఎక్కడ లోకల్ వారు మిమ్మల్ని ఒకసారి కలవాలి, ఎక్కడోకని అన్నాడు. అంటే మీ ప్రాబ్లం ఏందన్నా, నన్ను కలవాలా, బండి ప్రాబ్లం ఉందంటే అట్లాంటి బ్రదరు మాకు బండి ప్రాబ్లం కాదు, ఫోన్ చేశాను, బండి ప్రాబ్లం అంటే హెడ్ మెకానిక్ నెంబర్ ఇస్తే మాట్లాడండి అని చెప్పాను. అనగానే హెడ్ మెకానిక్తో కాల్ పెట్టినా మాట్లాడిండు, రేపు తీసుకురండి అని చెప్పింది. మళ్ళీ 27వ తారీఖు నాకు 7, 7:30, 8 అని మళ్ళీ ఫోన్ చేసి ఆ బ్రదర్ నేను షోరూమ్ దగ్గర ఉన్నా, ఎక్కడ మీరు అన్నారు. అంటే నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చినాను, లేను, మీరు ఎక్కడ అంటే నేను ఇక్కడనే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆటో ఎక్కి వస్తున్నాను. అంటే మళ్ళీ మా హెడ్ మెకానిక్ ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక వైట్ కార్ అయితే బయట ఉంది, మరి ఒకసారి వాళ్ళని చూడన్నా, ఇది అనుమానం ఉంది నాకని చెప్తారు. మా మేస్త్రి చూసిండు. అది ఏంటంటే ముందు బ్యాక్ సైడ్ నెంబర్ లాభపడకుండా బ్లాక్ స్టిక్కర్ అయితే అయితే ఇది అనుమానం ఉంది వెంకటేశ్వర, నువ్వు ఒక నుండి మీ వాళ్ళని పిలుచుకో అడుగుదా అని చెప్పాడు. నేను పోయి దగ్గరికి పోయి మా వాళ్ళకి ఫోన్ చేసి అందరికి చేస్తారంటే కార్ని మన ఖమ్మం ఫ్లైఓవర్ దగ్గర పట్టుకొని అందులో చూస్తారంటే 5 వ్యక్తులు వెనక కర్రలు, బీర్ బాటిళ్ళు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఒక నరసింహ ఉంది, నరసింహ, శివాజీ, ముగ్గురు వ్యక్తులు. వీళ్ళు క్రషర్కి సంబంధించిన వాళ్ళు. ఇంతకుముందు ఒకసారి మా పంచాయతీ గ్రామ పంచాయతీ అంటే క్రషర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కేసు చేయించారు, చంపుతారు కానీ బెదిరిస్తారు. వంగల కిరణ్ గారికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు కశ్మీర్కి ఆనుకొని ఉంది మాది. దానికి మేము రాళ్ళుపడ్డ దోబడ్డ అడగపోయారు, కేసు పెట్టాం. మా వేరే వాళ్ళు అన్నీ నేను చంపుతాం, నువ్వేంద్ర ఇక్కడ వచ్చి అడిగేది. కాసరాబాద్ రాఘపురం గ్రామంలో. అంటే నేను అడిగితే వాళ్ళ సిబ్బందితో మమ్మల్ని చంపుతాం అది మేము సేల్ వేసినాం కూడా. మా ఇంటి పచ్చి నేను కూడా నేను పొద్దున గుడుకు తెల్లనాకు వచ్చి దాన్ని తినేది. ఇక స్టేషన్కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ తీసుకొచ్చారు. ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు అలాంటి వంగాల కిరణ్ పంపించారు, తోలి చంపమని చెప్పారు. కిరణ్ వంగాల కిరణ్ వస్తున్నాను అయిపోయింది.